హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా సమ్మర్ స్పెషల్ రెసిపీ చల్లని సేమియా కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ పాలని ఇప్పుడు ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. పాలు అనేది ఇలా 2 పొంగులు వచ్చాక పైన మీగడ అనేది కట్టకుండా లోపలికి ఇలా అనుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రోస్టెడ్ సేమియా వేసుకోవాలి. రోస్టెడ్ సేమియా లేకపోతే నార్మల్ సేమియానైనా నెయ్యిలో వేయించుకొనైనా తీసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. సేమియా ఉడికేలోపు పక్కన ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు వేసి ఉండలేం వేయకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సేమియా అనేది ఇలా ఉడికాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కాస్త చిక్కబడ్డాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు కండెన్సర్ మిల్క్ వేసుకోవాలండి. కండెన్సర్ మిల్క్ అని లేకపోతే ఈ ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ పైన మీగడ అనేది కట్టకుండా చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకోవాలి. అరగంట తర్వాత మళ్ళీ బయటికి తీసి ఇలా అంతా ఒకసారి అంతా బాగా కలుపుకున్నారంటే మన సేమియా కస్టర్డ్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇప్పుడు అందులోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న సేమియా కస్టర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనాండి దానిమ్మ గింజలు కానీ, గ్రేప్స్ కానీ, యాపిల్ ముక్కలు కానీ వేసుకోవచ్చండి. ఇలా ఫ్రూట్స్ సేమియా కస్టర్డ్ అనేది లేయర్ బై లేయర్ ఇలా వేసుకోవాలి. ఇలా ఫైనల్గా దీనిపైన కొన్ని దానిమ్మ గింజలు సన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్ ఇలా వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకున్నారంటే టేస్ట్ అనేది క్రీమీగా సూపర్గా ఉంటుంది. ఫైనల్గా దీనిపైన కొన్ని ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు వేసుకున్నారంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. అంతేనండి, మన సమ్మర్ స్పెషల్ కూల్ సేమియా కస్టర్డ్ రెడీ అండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్.